చేసిన హోంవర్క్ ఎక్సర్సైజ్ అప్పట్లో అనేక సందర్భాలు దాని గురించి చర్చించుకున్నాం. కానీ చివరికి వచ్చేటప్పటికి దాని డిజైను, నిర్మాణం అంటే ఎగ్జిక్యూషను, ఆపరేషన్ ఇవన్నీ కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి అని గతంలో రిపోర్టు లేకపోతే ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా చెప్పిన సందర్భం, ఆ తర్వాత ఈ కమిషన్ ఏర్పడడం. సో ఇది కాదు అని చెప్పాలంటే ఒకటే మార్గం ఏంటంటే మళ్ళీ కేసీఆరే వెళ్ళాలి కమిషన్ ముందుకి, వాస్తవాలు బయట పెట్టాలి. ఆయనకి ఏం తెలుసు, ఆయన ఎలా డిజైన్ చేయించారు, లేకపోతే ఆయన ఏ డైరెక్షన్స్ ఇచ్చారు, అలాగే అవినీతి జరుగుతుందన్న దాని మీద ఆయన ఎలా తిప్పుకొడతారన్న దాని మీద ఇప్పుడు అంతా ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం. నేను హరీష్ రావు వెళ్ళారు వెంటనే కేసీఆర్ గారి దగ్గరికి, బహుశా ఏం మాట్లాడుకున్నారు నాకు తెలిసి హరీష్ రావు హాజరవుతారు అనేది అనిపిస్తోంది, ఆయన క్లారిటీ ఇస్తారని. కానీ కేసీఆర్ గారు హాజరవుతారా లేదా? ఇప్పుడు ఋషి గారు నోటీసులు ఏదో ఇచ్చినట్టు పత్రికల వార్తలు చూస్తా ఉన్నాం, మీరు కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా నోటీసులు అందినాక ఎట్లా ప్రొసీడ్ కావాలనేటువంటిది డెఫినెట్ గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందిస్తారు. ఎజ్యూమ్ అందే అనుకోండి, 20 వాళ్ళు పంపిస్తారు, బుధవారం బహుశా ఇస్తారంటున్నారు. ఇస్తే ఎట్లా చేయాలనేటువంటి విషయం మీద స్పందిస్తారు. గతంలో కూడా చాలా స్పష్టం చేసినాం, నోటీసులు ఇస్తే డెఫినెట్ గా వాటి మీద వివరణ ఇస్తాం, అవసరమైతే హాజరైతాం, లేకుంటే ఉండేటువంటి న్యాయపరమైనటువంటి అంశాల ప్రకారం ఎట్లా ముందుకు పోవాలో నిర్ణయించుకుంటాం. ఒకటేమో స్వయంగా హాజరై ఇవ్వడం, తర్వాత వివరణ పంపేటువంటి అవకాశం. దాని నోటీసులు ఏముందో సరిగ్గా నేను కూడా చదవలేదు, అసలు నోటీసులు ఎక్కడ లేవు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా స్పందిస్తారు, వాళ్ళు ఏం అడిగినరు, ఏం విషయాలు అనేటువంటి విషయం మీద డెఫినెట్ గా స్పందిస్తాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఇలా కాల్ చేసి పిలవడం కానీ ఇవన్నీ కానీ డెఫినెట్ గా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాంటూర్లు కానీ, క్యాచ్మెంట్ ఏరియా కానీ, ఫిజిబిలిటీ కానీ, సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి వాటర్ అవైలబిలిటీ కానీ, ఇవన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఇవి మార్చడానికి వీలు ఉండేటువంటి అంశాలు కాదు ఋషి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం ఉన్నా, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇప్పుడు 9 ఏళ్ల దగ్గర కట్టకుండా ఇంకొక దగ్గర కట్టినటువంటి ఆరోపణలకు విషయం మీద వాటర్ అక్కడ ఉండేటువంటి కేంద్ర జల సంఘం అక్కడ లభ్యత ఎట్లా చెప్పింది, అక్కడ ఎట్లా తీసుకున్నారు, అట్లాగే అక్కడ ఏమేమి పర్మిట్ చేసినాయి, పర్మిట్ చేయకుండా ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, 148కి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో చాలా వివరణ ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంలో రేపు కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా ఈ విషయాల మీద, ఈ సమాజంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి అనేక విషయాల మీద చాలా సందర్భాల్లో చెప్పినాం, రేపు కూడా చెప్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ఇప్పుడు 2010 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు అనేక రకాలుగా డ్యామేజ్ అయినటువంటి సందర్భాన్ని, పూర్తిగా కొట్టుకుపోయినటువంటి రిజర్వాయర్లు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడినటువంటి, ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి పెట్టినటువంటి సందర్భాలు లేవు. అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి జరిగేటువంటి అవకాశం. తప్పు చేయకుంటే మీరు వచ్చి నిలబడవచ్చు కదా కమిషన్ దగ్గర అనేటువంటి మాటలు చాలా మంది చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, తప్పు చేయలేదనేటువంటి విషయము చాలా స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు అసలు ఈ ప్రొసీజరే కరెక్ట్ కాదనేది కదా మీరు చెప్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎందుకు ప్రొసీజర్ ఎట్లా, ఇప్పుడు అధికారులందరూ కన్సర్న్లో మెదిలినంటే ఇలా రేవంత్ కన్సర్న్లో మెదులుతున్నారా, అట్లే చెప్తున్నారా? ఇలా కమిషన్ ఎదుట హాజరైనటువంటి కొంతమంది కాళేశ్వరకు వ్యతిరేకంగా అంశాలు చెప్పినటువంటి అందరికి కూడా ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదో మనం చూస్తా ఉన్నాం. ఏ స్థానాల్లో వాళ్ళని కూర్చొని పెడతా ఉందో ఇవన్నీ కూడా కమిషన్ విచారణలో ఉండగా కమిషన్ దగ్గర హాజరైనటువంటి వాళ్ళు అనేక మంది కూడా క్విడ్ ప్రోకోనా మళ్ళీ అంటే కమిషన్ ముందు కాళేశ్వరంలో అప్రూవర్ గా మారిన అధికారులకు ఉన్నత స్థానాలు ఇస్తున్నారని కాదు, మామూలు వాళ్ళకు అక్కడ సమాచారం చెప్పినటువంటి వాళ్ళకి, ప్రజాప్రతినిధులకి. నేను ఏమంటున్నా, అందుకే ఇప్పుడే ఒక నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదు. కాదు, అదే దేవప్రసాద్ గారు నేనేమంటానంటే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు. డెఫినెట్ గా ఋషి గారు కేసీఆర్ గారు డెఫినెట్ గా దీని మీద
క్లారిఫికేషన్స్ ఇస్తారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, మళ్ళీ చెప్తారు. ఏ వివరణలు అడుగుతారో ఆ వివరణకు ఎట్లా చెప్పాలనేటువంటి విషయం మీద స్పందిస్తారు. అసెంబ్లీలే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కాళేశ్వరంకు సంబంధించి. అనేక సందర్భాల్లో దీన్ని చర్చ జరిగినప్పుడు చెప్పిండు. ఎక్కడో ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వలనో, లేకుంటే అక్కడ ఉండేటువంటి భౌగోళికమైనటువంటి సమస్యల వలనో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విచారణ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే కీలకంగా 4-5 విషయాలు చెప్పింది, ఏమేమి పొరపాట్లు ఏమేమి లోపాలు జరిగాయి అనేది. మీరు కూడా చదివారు కదా రిపోర్ట్, నేను చదివాను. ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ల 2.1 3వ పేరల చాలా స్పష్టంగా ఉంది ఋషి గారు. 3 బ్యారేజీల మొత్తం గేట్లను తెరిచి ఉంచాలి, లేచిపోయిన సిమెంట్ బ్లాక్లను తిరిగి వేయాలి, అవి తిరిగి కాదు మీరు దేవప్రసాద్ గారు, సారీ టు స్టాప్ యూ, మీరు ఏం చేయాలో కాదు రిపోర్ట్ ఏం చేయాలో చెప్పిందో మీరు చెప్తున్నారు, కానీ రిపోర్ట్ చదువుతా ఉన్నారు ఋషి గారు. కాబట్టి వాళ్ళు రిమీడియల్ మెజర్స్ తీసుకోమని చెప్పారు. ప్రభుత్వం 17 నెలలుగా ఏం రిమీడియల్ మెజర్స్ తీసుకుంది చెప్పాలి కదా. అది నేను వెంకట్ గారిని అడుగుతా, ఎందుకు తీసుకోలేదు? అసలు కాళేశ్వరాన్ని పూర్తిగా కాదు, కాళేశ్వరాన్ని రిపోర్ట్ వచ్చే వరకు పూర్తిగా పక్కన పెట్టారు, అది ఆయన చెప్తారు. తీసుకోలేదనేటువంటి విషయం మీద స్పష్టత లేదు కదా హరీష్ గారు. హరీష్ గారు, అసలు ఈ ప్రొసీజర్నే